దశాబ్దం తర్వాత నటి పొలిటీషియన్ రోజా సెల్వమణి తమిళ సినీ రంగానికి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. లెజెండరీ డైరెక్టర్ డిడి బాలచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ పాండియన్ అనే చిత్రంలో రోజా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు నటుడు గంగై అమరేన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మహానటుడు శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రోజా 2015లో విడుదలైన 3 తమిళ చిత్రాలు కిలాడి, పులన్ విసారణై 2, ఎన్వజీ తని వాజీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు లెనిన్ పాండియన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంతానం అనే పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం రోజా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రోజా సినీ ప్రయాణం 1991లో తెలుగులో విడుదలైన ప్రేమ తపస్సు సినిమాతో ప్రారంభమైంది. తమిళ సినీ ప్రేక్షకుల మనసులో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 1992లో వచ్చిన చెంబరుతి సినిమాకు దర్శకత్వం వహించింది ఆమె భర్త ఆర్కే సెల్వమనే. ఆ తర్వాత సూర్యన్, ఉజయపాలి, వీర, మక్కల్ ఆడ్చి, ఉన్నిదతిల్ ఎన్నై, కొడితెన్, కావాలన్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. ముఖ్యంగా ఉన్నిదతిల్ ఎన్నై, కొడితెన్ చిత్రంలోని ఆమె నటనకు ఉత్తమ నటి విభాగంలో సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు లభించింది. రోజాను తిరిగి సిల్వర్ స్క్రీన్పై చూడటం ఎంతో ఆనందం కలిగించిందన్నారు ఖుష్బూ. మూవీ విజయవంతం కావాలన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. చాన్నాళ్ల తర్వాత రోజాను మూవీలో చూడటం హ్యాపీగా ఉందన్నారు డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.